హాయ్ మా వెల్కమ్ టు టెక్ డీకోడ్. సో, ప్రీవియస్ వీడియోలో మనం పైథాన్ ఇన్‌స్టాలేషన్ అండ్ ఆల్సో వీఎస్ కోడ్ ఇన్‌స్టాలేషన్ అయితే చూసాం కదా! సో, ఈ వీడియోలో సింపుల్‌గా పైథాన్ కోడ్ కరెక్ట్‌గా రన్ అవ్వడానికి ఫాలో అవ్వాల్సిన బేసిక్ రూల్ గురించి మాట్లాడుకుందాం. సో, ఈ రూల్స్ తెలియకపోతే బిగినర్స్ చాలా మిస్టేక్స్ వస్తాయి. సో, అందుకే సెపరేట్ వీడియో చేస్తున్నాను. సో, ఫస్ట్ రూల్ వచ్చేసి పైథాన్ అనేది ఇంటర్‌ప్రెటర్ లాంగ్వేజ్ మామ. సో, ఇంటర్‌ప్రెటర్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే పైథాన్‌లో కోడ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తది. సో, మనం కోడ్ రన్ చేసినప్పుడు ఫస్ట్ లైన్ అనేది కరెక్ట్ ఉంటే నెక్స్ట్ లైన్‌కి వెళ్తది. సో, ఒకవేళ ఫస్ట్ లైన్‌లో ఎర్రర్ ఉంటే ఎగ్జిక్యూషన్ ఎక్కడితో ఆగిపోద్ది. అందుకే పైథాన్‌లో స్మాల్ మిస్టేక్స్ కూడా ఎర్రర్ వస్తాయన్నమాట. ఒకసారి మీకు క్లియర్‌గా నోట్స్‌లో ఇచ్చా ఒకసారి చూడండి. అండ్ ఆల్సో మనం వీఎస్ కోడ్‌లో కూడా ఒకసారి ట్రై చేద్దాం. సో, దానికోసం మీరు పైథాన్ కూడా రన్ చేయాలంటే ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో ఫైల్ ఫోల్డర్ తీసుకోండి. దానికి ఏదో ఒక నేమ్ ఇవ్వండి. నేను పైథాన్ అని ఇస్తున్నా. ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతది. సో, దాంట్లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి. లైక్ ఏదో ఒక నేమ్‌తో ఇండెక్స్ డాట్ పీవై లాస్ట్‌లో పీవై అయితే పక్కా ఉండాలి మామ. పీవై అంటే ఏంటంటే పైథాన్ ఫైల్ అని. సో, ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు. సో, ప్రింట్ ఫస్ట్ లైన్‌లో నేను ఒక మిస్టేక్ చేస్తున్నా. సో, నెక్స్ట్ లైన్‌లో ఎళ్తదో లేదో చూద్దాం ఒకసారి మనం. సో, ఇక్కడ ప్రింట్‌కి స్మాల్ పీ బదులు క్యాపిటల్ పీ పెడతా ఒకసారి చూడండి మీరే ఏమవుతదో. పెట్టి నెక్స్ట్ లైన్‌లో కరెక్ట్ ప్రింట్ ఇస్తా ఒకసారి చూడండి. ప్రింట్ హాయ్ అని. సో, ఇదైతే సెకండ్ లైన్ అయితే కరెక్ట్ మా ఫస్ట్ లైన్ అయితే రాంగ్ కదా! ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి. సో, చూడండి మామ ఫస్ట్ లైన్‌లోనే మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోయింది. సో, నేను చెప్పినట్టు లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తదనమాట. అండ్ ఆల్సో ఒకసారి రివర్స్‌లో ఫస్ట్ ఇచ్చి సెకండ్ కరెక్ట్ ఇద్దాం. సెకండ్ రాంగ్ ఇద్దాం ఒకసారి. లైక్ ప్రింట్. సో, ఇక్కడ నేను కరెక్ట్ ఇస్తున్నా. సెకండ్ లైన్‌లో రాంగ్ ఇద్దాం ఒకసారి. అది కూడా ట్రై చేసి చూద్దాం. హలో ఇద్దాం ఒకసారి కన్‌ఫ్యూజ్ లేకుండా ఉంటది. సో, థర్డ్ లైన్‌లో ఓకే. సెకండ్ లైన్‌లో రాంగ్ ఇద్దాం అనుకున్నాం కదా! సో, సెకండ్ లైన్‌లో సపోజ్ క్యాపిటల్ బీ అని ఇద్దాం. మనకి అప్‌కమింగ్ టాపిక్స్ కూడా అవే ఉన్నాయి కాబట్టి. సో, థర్డ్ లైన్‌లో కరెక్ట్ ఇస్తా. ఒకసారి చూడండి ప్రింట్ బాయ్. సో, మనకి ఈ 2 ప్రింట్ అవుతాయి. సో, ఇక్కడితో ఆగిపోద్దనమాట. మనం హలో అన్న దగ్గరతో మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోద్ది. సో, ప్రింట్ బాయ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకసారి చెప్తే ఒకసారి చూడండి మీకు కోడ్‌లో ఒకసారి డిలీట్ చేసి పెడతా. సో, ఇక్కడ చూస్తే మీకు హాయ్ అనేది ప్రింట్ అయింది. అంటే ఫస్ట్ లైన్ ప్రింట్ అయింది. సో, నెక్స్ట్ లైన్‌లో ఇక్కడ మనం తప్పిచ్చాం కాబట్టి మనకి ఎగ్జిక్యూషన్ ఇక్కడితో ఆగిపోయిందనమాట. సో, ప్రింట్ బాయ్ అనేది మనకి ప్రింట్ అవ్వలేదు. మనకి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే కాన్సెప్ట్ ఇంతే మామ. ఒకసారి నీకు నోట్స్‌లో చాలా క్లియర్‌గా ఇచ్చా ఒకసారి చూడు. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. సో, కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే పైథాన్‌లో స్మాల్ లెటర్స్ అండ్ ఆల్సో క్యాపిటల్ లెటర్స్‌ని సేమ్‌గా ట్రీట్ చేయదనమాట. సో, సపోజ్ నీకు చెప్తాను చూడు ఎగ్జాంపుల్ చెప్తే నీకు క్లియర్‌గా అర్థమవుతది. సో, ఇవి డిలీట్ చేసేద్దాం మనం ఒకసారి. ఓకే. వెయిట్. సపోజ్ నువ్విక్కడ నేమ్, నేమ్‌లో నేను క్యాపిటల్ లెటర్ ఇచ్చా కదా! సో, అనిల్ అని ఇస్తున్నా ఒకసారి. సో, సపోజ్ ఇక్కడ నువ్వు ప్రింట్ నేమ్ అని ఇచ్చావు. నీ ఎగ్జిక్యూట్ అవ్వదు. నీకు ఎర్రర్ అనేది త్రో చేస్తది. ఒకసారి చూడు కావాలంటే చూపిస్తా. అదిగో. నేమ్ ఈస్ నాట్ డిఫరెంట్ అని చూపెడతది. సో, ఇక్కడ సేమ్ నేమ్ అంటే సేమ్ నేమ్ అనమాట. కానీ మనం ఇక్కడ క్యాపిటల్ అండ్ స్మాల్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ నీకు ఎర్రర్ అనేది వస్తది. సో, సపోజ్ నేను ఇక్కడ సేమ్ నేమ్ అని ఇచ్చావనుకో లైక్ అండ్ స్మాల్ అని ఇచ్చావనుకో నీకు కరెక్ట్‌గా వస్తదనమాట అవుట్‌పుట్. ఇది అనిల్ అని. డిలీట్ చేసి చూపిస్తా ఒకసారి ఆగు. సో, సేమ్ ఇక్కడ అనిల్ అని వస్తదనమాట ఇదిగో. సో, కేస్ సెన్సిటివ్ టాపిక్ ఎర్రర్ అయితే ఇది నీకు నోట్స్‌లో చాలా క్లియర్‌గా ఇచ్చా. అండ్ ఆల్సో ఇది వేరియబుల్స్‌కే కాకుండా కొన్ని డిఫైన్ కీవర్డ్స్ కూడా ఉంటాయి. లైక్ ప్రింట్ అని అండ్ ఆల్సో కొన్ని లైక్ ప్రింట్, ఇన్‌పుట్ టైప్. సో, ఇలాంటివి కూడా నువ్వు వేరియబుల్స్ కింద ఇవ్వకూడదనమాట. సో, వేరియబుల్స్ కింద ఇస్తే అవి తీసుకోదు. లైక్ అవి ఆల్రెడీ పైథాన్‌లో డిఫైన్ చేసి ఉంటాయి కాబట్టి నువ్వు అవి యూజ్ చేయకూడదనమాట. సో, నెక్స్ట్ రూల్ వచ్చేసి పైథాన్‌లో కొన్ని రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉంటాయి లైక్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ అని, ఇఫ్ అని, ఎల్స్ అని, ఎలిఫ్ అని, ఫర్ అని, వైల్ అని ఉంటాయి. సో, ఇవేంటంటే స్పెషల్ కీవర్డ్స్. ఇవి ఆల్రెడీ యూజ్ చేసి ఉంటారు మన పైథాన్‌లో. సో, ఇవి మనం లైక్ ఏంటంటే వాటిని మనం డిఫైన్ చేయడానికి యూజ్ చేయకూడదనమాట వేరియబుల్స్ లాగా. సో, వేరియబుల్స్‌లో యూజ్ చేస్తే మనకి ఎర్రర్ అనేది వస్తదనమాట. ఒకసారి నీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడు ఒకసారి.
సపోజ్ నేను ఇక్కడ ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు 23 34 అని తీసుకున్నాను అనుకో. సో ఇక్కడ ప్రింట్ ఇఫ్ అని తీసుకున్నాను అనుకో. ఇఫ్ అని తీసుకుంటే సో నాకు ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. అదిగో ఎర్రర్ అని వచ్చింది. సో నువ్వు ఇలాగ ఇఫ్ కానీ, వైల్ కానీ, డూ కానీ ఇంకా చాలా ఉంటాయి. 38 ఎన్నో ఉంటాయి అప్రాక్సిమేట్లీ. సో నువ్వు అవి యూజ్ చేయకూడదనమాట వేరియబుల్స్ కింద. సో వేరియబుల్స్ కింద యూజ్ చేస్తే నీకు అది ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. సో నువ్వు దాని బదులు నమ్మని ఆర్ ఎల్స్ నెంబర్ అని ఏదో ఒకటి యూజ్ చేసుకుంటే నీకు కరెక్ట్ వాల్యూ వస్తుంది. సో ప్రింట్ నమ్మని యూజ్ చేసామంటే కరెక్ట్ వాల్యూ వస్తుంది అనమాట. ఒకసారి చూద్దాం ఒకసారి అది కూడా క్లియర్గా. ఓకే, ఇక్కడ చూసావు 34 అని 2 సార్లు ప్రింట్ అయింది. ఎందుకంటే మనం ఇందాక ప్రీవియస్ ఇచ్చాం కాబట్టి అది కూడా ప్రింట్ అవుతుంది కదా. ఇప్పుడు 2 టైమ్స్ ప్రింట్ అయింది అనమాట. అదిగో సో మనం డిలీట్ చేసి మళ్ళీ ఇచ్చాం కాబట్టి ఇక్కడ నమ్ అనేది ఒకసారి ప్రింట్ అయింది 34 అని. సో నెక్స్ట్ రిజల్ట్కి కూడా చెప్పాం కదా. నెక్స్ట్ వచ్చేసి సో నీకు రాంగ్ ఎగ్జాంపుల్ అండ్ ఆల్సో కరెక్ట్ ఎగ్జాంపుల్ కూడా నోట్స్లోకి చాలా క్లియర్గా ఇచ్చా. ఒకసారి చూడమా. అండ్ ఆల్సో కామెంట్స్ ఇన్ పైథాన్. సో కామెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మావా. లైక్ ఏంటంటే సపోజ్ నువ్వు నీ ఫైల్ అనేది నీ కోడ్ ఫైల్ అనేది ఎవరికైనా షేర్ చేసినప్పుడు, సో నువ్వు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ దేనికి యూజ్ అవుతుంది అని చెప్పడానికి కామెంట్స్ అనేవి యూజ్ చేస్తావు. లైక్ నీకు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తావు, ఒకసారి చూడు. నీకు సపోజ్ నువ్వు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ నువ్వు దేనికి యూజ్ చేస్తున్నావు చెప్పాలి నువ్వు ఎవరికైనా. సో నువ్వు దాని బదులు ఏం యూజ్ చేస్తావు అంటే యాష్ యూజ్ చేసి సో దిస్ లైన్ ఈస్ ఫర్ నమ్ వాల్యూ సో అని చెప్పాలంటే నీకు ఓకే ఈ లైన్ అనేది దీనికి యూజ్ చేస్తామని తెలుసుకోవడానికి నీకు కామెంట్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సపోజ్ నువ్వు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక 1 or 2 years తర్వాత ఆర్ సంథింగ్ ఎప్పుడైనా నీ ఫైల్ అనేది ఓపెన్ చేసి చూసుకోవడానికి ఓకే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ దీనికి యూజ్ చేస్తా, ఓకే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ దీనికి యూజ్ చేస్తా అని చెప్పడానికి నీకు కామెంట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఒకసారి ఇంకా ఒకసారి నోట్స్లోకి వెళ్దాం. సో చెప్పా చూడి నీకు వై కామెంట్స్ అని యూజ్ చేసి కామెంట్స్ యూజ్ చేస్తే ఈజీగా అర్థం చేసుకోవచ్చు అండ్ ఫ్యూచర్లో మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. సింగిల్ లైన్, మల్టీ లైన్. సో సింగిల్ లైన్ వచ్చేసి హ్యాష్తో రిప్రజెంట్ చేస్తాం అండ్ మల్టీ లైన్ వచ్చి కోడ్స్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. సింగిల్ కోడ్స్ అయినా పర్లేదు, డబుల్ కోడ్స్ అయినా పర్లేదు. మోస్ట్లీ డాక్యుమెంట్ కోసం యూజ్ చేస్తారనమాట. ఇవి ఏంటంటే ఒక కోడ్ని డాక్యుమెంట్ చేయడానికి యూజ్ చేసినప్పుడు ఈ కామెంట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఆల్సో ఈ నోట్స్లో చాలా ప్రాపర్గా ఇచ్చాం. ఒకసారి నువ్వు ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చెయ్యి. ఈ బేసిక్ రూల్స్ అయితే చూసాం కదా. సో నెక్స్ట్ వీడియోలో వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం చాలా క్లియర్గా. సో ఈ వీడియో నీకు హెల్ప్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి.